నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్తే, వెల్కమ్ టు DNA న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బుడమేరకు పడిన గండ్ల పూడ్చివేత కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా మంత్రి లోకేష్ ను ఆదేశించిన సీఎం చంద్రబాబు. విజయవాడలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగాలి అని హుకుం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నేడు వెళ్లాల్సిన రేపల్లె పర్యటన రద్దు. వరద ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఏరియల్ సర్వే నిర్వహించాలని భావించిన వైనం వాతావరణం అనుకూలించకపోవడంతో రద్దయిన పర్యటన. విజయవాడలోని మధురనగర్ కాలనీలో కరకట్టుకు గండిపడే అవకాశం ఉందని భయాందోళన వ్యక్తం చేస్తున్న బెజవాడ వాసులు. విజయవాడ, గుంటూరు జిల్లాల్లో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షం కురవడంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు అంతరాయం కలిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన. బుడమేరకు పడిన గండ్లు పూడ్చివేత కార్యక్రమాలని పర్యవేక్షించాల్సిందిగా మంత్రి లోకేష్ ని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వీలైనంత త్వరగా గండ్లు పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించాలని చెప్పారు. విజయవాడలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం తెలిపారు. విజయవాడ బుడమేరకు వరద ముంపు తప్పించేందుకు బుడమేరకు పడిన గండ్లని పూడ్చే విధంగా మంత్రి లోకేష్ చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బుడమేరకు కుడి, ఎడమ ప్రాంతాల్లో పడిన గండ్ల గురించి అధికారుల్ని లోకేష్ అడిగి తెలుసు. వీలైనంత త్వరగా గండ్లు పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గండ్లు పూడ్చివేత పనుల్ని పర్యవేక్షించడానికి బుడమేరు వద్దకు స్వయంగా మంత్రి లోకేష్ బయలుదేరారు. మంత్రి లోకేష్ పర్యటనలో విజయవాడలో యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు 1200 మంది టీడీపీ కార్యకర్తలు వరద బాధితులకి ఉదయమే ఇళ్లకు వెళ్లి టిఫిన్, పాలు అందజేశారు. వరద ప్రభావానికి గురైన 36 వార్డుల్లో మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వరద తగ్గుముఖం పట్టడంతో ముంపు ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్దరణకి చర్యలు చేపట్టారు. ప్రకాశం బ్యారేజీ వద్ద భారీగా తగ్గిన వరద ప్రస్తుత ప్రవాహం 4,56,900 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో దెబ్బతిన్న గేట్ల పునరుద్దరణకి చర్యలు ఇప్పటికే చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు బుధవారం చేపట్టవలసిన రేపల్లె పర్యటనని రద్దు చేసుకున్నారు. వరద ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఏరియల్ సర్వే నిర్వహించాలని భావించిన వాతావరణం అనుకూలించకపోవడంతో రద్దు చేశారు. విజయవాడ కలెక్టరేట్లో వరద బాధితులకి సహాయ కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆహార పంపిణీ, పారిశుద్ధ్య కార్యక్రమాలపై ఆరా తీశారు. బాధితులకి వైద్య సాయం అందించడంలో ఎలాంటి వైఫల్యాన్ని సహించబోనని అధికారులకి తేల్చి చెప్పారు. వరద కారణంగా కాలనీలు, ఇళ్లలో పేరుకుపోయిన బురదని తొలగించాలని పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. కాగా మంగళవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించిన విషయం తెలిసిందే. వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో సీఎం చంద్రబాబు జేసీబీలో కూర్చొని లోతట్టు ప్రాంతాల ప్రజల్ని పరామర్శించారు. జకంపూడి, సింగ్నగర్, సితారా సెంటర్ ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ప్రజల ఇబ్బందుల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున సాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు. వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేయడం, డ్రైన్స్ అంతా క్లీన్ చేసేయడం, అదే సమయంలో బ్లీచింగ్ కానీ లేకుంటే ఏమి చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుందో డ్రోన్స్ ఉపయోగించి ఏమైనా లిక్విడ్ స్ప్రే చేయగలుగుతామా, టోటల్ శానిటేషన్కి ఆ ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అదే మరి ఎక్కడెక్కడ రోడ్స్ అన్ని కూడా ఒకసారి డ్రోన్ ద్వారా పిక్చర్స్ తెప్పించి ఎవరన్నా భోంచేసి రోడ్డు మీద పారేసినా అవన్నీ క్లీన్ చేయడానికి అనేక చర్యలు చేపట్టాం. దాన్ని కూడా సాయంత్రానికి మళ్ళా అనలైజ్ చేసుకొని ఎక్కడ కూడా రోడ్డు మీద తిని పారేసిన ఇది కానీ కాగితాలు కానీ ఏమీ లేకుండా చాలా క్లీన్గా పెట్టడం కోసం ఆలోచిస్తున్నాం. అదే మరి ఎక్కడన్నా డెడ్ బాడీస్ మిస్ అయ్యంటే ఆ డెడ్ బాడీస్ తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేసి ఆ కుటుంబ సభ్యులకు అప్పజెప్పే బాధ్యత. అదే మరి ఎక్కడైనా సరే ఈ పశువులు ఏమైనా కళేబరాలుంటే అవన్నీ కూడా డిస్పోజ్ చేయడానికి వెటనరీ డిపార్ట్మెంట్ కూడా బాధ్యతలు అప్పచెప్పాం. ఇవన్నీ కానీ ఉంటే ఎక్కడెక్కడ అనారోగ్య సమస్యలు వస్తాయి, అదే మరి ఎపిడమిక్ స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా చేయమని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ఈరోజు నేను ఒక 25 కిలోమీటర్ల దగ్గర తిరిగాను. తిరిగిన తర్వాత చాలా వరకు మీరు చూస్తే ఒక హ్యూమన్ స్టోరీస్ కూడా ఓసారి ఒక కష్టం ఏ విధంగా తెస్తుందని ఆలోచించినప్పుడు నేను ఒక ప్రాంతానికి వెళ్తే, అంబాపురం వెళ్తే అక్కడ నన్ను వచ్చి అడిగింది ఫుడ్ పాకెట్స్ పంపించారు. నిన్నటి నుంచి మా పిల్లలకు మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాం,
కాబట్టి ఆ మంచినీళ్ళు పంపించమనే పరిస్థితికి వచ్చారు. అవి చూసినప్పుడు చాలా బాధేస్తుంది. అంటే పిల్లలకు మంచినీళ్ళు ఇవ్వలేకపోయే పరిస్థితి వచ్చినప్పుడు పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆ విషయం మా వాళ్ళతో షేర్ చేశాను. ఇప్పటి వరకు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి వరద బాధిత ప్రాంతాలను పర్యవేక్షిస్తున్న లోకేష్ ముఖ్యమంత్రి ఆదేశాలతో బుడమేరు వద్దకు చేరుకున్నారు. బుడమేరు కుడి ఎడమ ప్రాంతాల్లో పడిన గండ్లు గురించి నారా లోకేష్ అధికారుల్ని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా గండ్లు పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆపై గండి పూడ్చివేత పనుల్లో వేగం పెంచారు. ముందుగా ఇసుక బస్తాలు వేసి నీటి ప్రవాహాన్ని ఆపారు. అయ్యా ఇటు వచ్చేయండి, అయ్యా మీరందరూ ఇటు వచ్చేయండి, అయ్యా పని చేసుకుంటున్నారు. చూడాలి ఇది ఇంపార్టెంట్. బెజవాడ నగరం ఖాళీ అవుతోంది. బెజవాడ ముంపు ప్రాంతాల నుంచి బయట ప్రాంతాలకి వేలాది మంది తరలి వెళ్తున్నారు. నీటి ఉధృతి తగ్గడంతో కట్టుబట్టలతో ఇళ్లను వదిలిపెట్టి వెళ్లిపోతున్నారు. విద్యుత్ సరఫరా, తాగునీరు, ఫుడ్ అందక ఇళ్లను వదిలి వెళ్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఇళ్లలో ఉండే పరిస్థితులు అసలు లేవని వరద ప్రాంత బాధితులు చెబుతున్నారు. అలాగే వాహనాలు దొరకని వందల మంది కాలి నడకన బంధువులు ఇతర ప్రాంతాలకి తరలి వెళ్తున్న దృశ్యం కనిపిస్తోంది. చిన్నపిల్లలు పాలు లేక తిండి లేక ఇబ్బందులు పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సింగనగర్ ప్రాంతం నుంచి పాయకాపురం, కాండ్రిక, వాంబే కాలనీ పరిసర ప్రాంతాల నుంచి ముంపు బాధితులు తరలి వెళ్తున్నారు. విజయవాడలో తట్టుకోలేని పాల కొరత ఏర్పడింది. ఇదే అదునుగా వ్యాపారులు అమాంతం పాల రేట్లు పెంచేశారు. అర లీటర్ పాల ప్యాకెట్ ధర 70 రూపాయల నుంచి 80 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఇళ్లలో పిల్లలు ఉన్నారని కనీసం ఒక్క ప్యాకెట్ అయిన పాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజయ డైరీ, కృష్ణా మిల్క్ యూనియన్ సెంటర్ ఆఫీసులు నీట మునిగాయి. దాదాపు లక్షల లీటర్ల పాలు, పెరుగు ప్యాకెట్లు చెడిపోయాయి. దీంతో పాల కొరత తీవ్రమైంది. ఇతర జిల్లాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి పాలను తెప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మరొక వైపు కొన్ని ఏరియాల్లో తల్లులు అన్నం అవసరం లేదు, పాలు పంపించండి అని కోరుతున్నారు. పాల ప్యాకెట్ల పంపిణీపై ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు దృష్టి పెట్టాయి. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు, మంత్రులు కలెక్టరేట్ లో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళదుంపలు, కేజీ చక్కెర అందించాలని ఆదేశించారు. విద్యుత్, పునరుద్ధరణ, శానిటేషన్ పనులు వేగవంతం చేయాలని అన్నారు. ప్రతి సచివాలయంలో ఒక మెడికల్ క్యాంపు పెట్టి మందులు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం చంద్రబాబు మరొక కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాల సభ్యులకి 5 లక్షల చొప్పున పరిహారం వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. అలాగే అనాథ మృతదేహాలకి ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహిస్తుందని తెలిపారు. జిల్లాలో విష జ్వరాలతో ప్రజలు బాధపడుతున్న విషయాన్ని కలెక్టర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా వరదల వలన రకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉండటంతో సీఎం చంద్రబాబు ప్రతి సచివాలయంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 11,43,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. డిజైన్ చేసింది 11,90,000కి. ఇంకొక 40,000 కానీ పెరుగుంటే చాలా ప్రమాదం అయ్యేది. 11,43,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్కే భవానీపురంలో ఓవర్ఫ్లో అయింది. పైన కూడా కొన్ని బ్రీచెస్ అయ్యాయి. ఇబ్రహీంపట్నం అవతల, అక్కడి నుంచి దగ్గర ఇబ్రహీంపట్నం నుంచి మూలపేట వరకు చాలా వరకు నేషనల్ హైవేకి నీళ్లు వచ్చాయి. పక్క గ్రామాలన్నీ మునిగిపోయే పరిస్థితికి వచ్చాయి. అయితే ఇక్కడ ఏదైతే భవానీపురంలో వచ్చిన నీళ్లు మొత్తం కొంత ప్రాంతాన్ని ముంచేశాయి. ప్రధానంగా మనకు వచ్చింది ఇది ఏదైతే ఈరోజు ఇక్కడ మనం అందరం ఇబ్బందులు పడ్డామో దీనికి ప్రధానమైన కారణం బుడమేరు. ఈ బుడమేరు అనేది ఎన్నో సంవత్సరాలుగా ఒక సమస్యగా తయారైంది విజయవాడకి. దీన్ని ఒకసారి చూసినప్పుడు ఈ సింగ్ నగర్ కానీ ఇవన్నీ కూడా చూస్తే బుడమేరుకి రెడ్డిగూడెం నుంచి కోతులవాగని, అదే మాదిరిగా గంగనేని నుండి పులివాగని, మునగపాడు నుంచి భీమవాగని, మాధవరం నుంచి లోయవాగని, గడ్డుమడుగు లోయ ప్రాంతం నుండి దొర్లింత వాగని, ఇలాంటివన్నీ చిన్న చిన్న వాగులన్నీ కలిసి అది బుడమేరుగా
వచ్చే అవకాశం వచ్చింది. అయితే 20 సంవత్సరాలుగా విజయవాడ టౌన్ కూడా అభివృద్ధి అవుతూ ఉంది. ఆక్రమణలు కూడా పెరిగిపోయినాయి. ఏదైతే ఈ యొక్క బుడమేరు నేరుగా వెళ్ళి కొల్లేరు సదర్స్కు ఈ నీళ్లు పోవాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ఈ నీళ్ళన్నీ కూడా అక్కడ ఎర్రవాగు ఉంది, ఆ నీళ్లు కూడా వస్తాయి. దానికంటే కూడా ఈ వాగు నుంచి వచ్చే నీళ్లు అక్కడ ఉపయోగపడతాయి. కానీ ఏదైతే ఎక్కువగా ఎక్కడికక్కడ కట్టడాలు కట్టి అసలు వాగును పూర్తి చేసే పరిస్థితికి వచ్చారు. ఇది మనం చూసినప్పుడు ఒరిజినల్గా 11,000కి ఇది డిజైన్ చేశారు. ఇప్పుడు 70,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ 70,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చినప్పుడు ఏ విధంగా నీళ్ళని కిందికి తీసుకుపోవడం అనేక విధాలుగా అనేక సంబంధాల్లో ఆలోచించారు. 1970లోనే దీన్ని రిపేర్ చేయాలని కూడా కొంత ప్రయత్నం చేశారు, ఎక్స్పాండ్ చేయాలనుకున్నారు. కానీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007-8లో బుడమేరు ప్రవాహాన్ని కుడికాలుకు మళ్లించాలని చెప్పి ప్రతిపాదన చేశారు. అది కూడా ఏమాత్రం పోలవరం రైట్ మెయిన్ కెనాల్కి తీసుకురావాలని ప్రయత్నం చేశారు. అది కూడా ప్రారంభించి మధ్యలోనే వదిలిపెట్టారు. అక్కడ BTPSలో ఏదో సమస్యలు వచ్చాయని. ఆ తర్వాత మనం చూస్తే దీని మీద ఒకేసారి వెలగలేరులో రెగ్యులేటరీ ఒకటి కట్టారు. అది కూడా చిన్న రెగ్యులేటర్, ఇన్ని నీళ్లు కూడా పట్టావు, ఏదైనా ఉంటే కొద్దిగా ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయడానికి కట్టారు. అంతవరకు తప్ప ఏం జరగలేదు. ఇంకొక పక్కన 2005లో పెద్ద వరద వచ్చింది. అప్పుడు మేమందరం కూడా ఆందోళన చేశాం. ఇక్కడ ఉండేవాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీన్ని చేస్తానని ఆ రోజు రాజశేఖర రెడ్డి చెప్పాడు, కానీ మళ్ళా వదిలేసే పరిస్థితికి వచ్చాడు. ఫైనల్గా నేను వచ్చిన తర్వాత కూడా ఒక దగ్గర 500 కోట్లు శాంక్షన్ చేశామనేది కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ 500 కోట్లు ఖర్చు పెట్టకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మానేశారు. రెండోది, బుడమేరు కనీసం బ్రీచెస్ క్లోజ్ చేసుంటే, వీళ్ళు ఆక్యుపై చేయకుండా ఉండుంటే. విజయవాడ వరద బాధితులకి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం ఆధ్వర్యంలో గత 2 రోజులుగా ఆహార పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. నేపథ్యంలో వరద బాధితుల సహాయార్థం 3వ రోజు దుర్గగుడి అన్నదాన విభాగం నందు తయారవుతున్న పులిహోర మరియు ప్యాకింగ్ ని ఆలయ ఈవో కెఎస్ రామారావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సూచనలు ఇచ్చి రుచి, నాణ్యత ఇలాగే మంచిగా ఉండాలని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. భారీ వర్షాలు, వరదలతో ఉభయ తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. వరదల కారణంగా భారీ ఆర్థిక నష్టం సంభవించింది. ఎంతో మంది వరదల్లో చిక్కుకుపోయారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటం కోసం వారికి నిత్యావసరాలు అందించేందుకు ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ నటుడు సోనూ సూద్ తెలుగు రాష్ట్రాలకి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. మంచినీరు, ఆహారం, మెడికల్ కిట్స్ అందివ్వటంతో పాటు తాత్కాలిక షెడ్స్ ఏర్పాటు చేసేందుకు తన బృందం కృషి చేస్తుందని చెప్పారు. हेलो एवरीवन, आप सबको पता है कि आंध्र और तेलंगाना में बाढ़ के कारण बहुत सारे लोगों के घर उजड़ गए हैं. खाने को उनके पास कुछ नहीं है, रहने को कोई जगह नहीं है. सो हम लोगों को मिलकर उनके वापस घर बनाने हैं, उनकी जिंदगी को वापस नॉर्मलाइज करना है. तो हम लोग कोशिश कर रहे हैं कि ज्यादा से ज्यादा सामान उन तक जल्द से जल्द पहुंचे. सबसे पहले तो मैं धन्यवाद देना चाहता हूं तेलंगाना सरकार का, चंद्रबाबू नायडू सरकार, आंध्र की पूरी गवर्नमेंट और NDRF की टीम्स जो उनकी जिंदगी वापस नॉर्मल करने में लगे हुए हैं. उनको दिल से धन्यवाद. हमारी टीम भी वहां पर है, कोशिश कर रहे हैं ज्यादा से ज्यादा लोगों तक पहुंच पाए. सो जितने आंध्र और तेलंगाना के परिवार हैं उन सबसे मैं ये वादा करता हूं कि जल्द से जल्द हम आप तक पहुंचेंगे. और आपको कोई भी जरूरत है सो आप मुझे डायरेक्टली मैसेज कीजिए या फिर हमारी सूच चैरिटी फाउंडेशन पे मैसेज कीजिए. कोशिश करेंगे कि मैं आप तक जल्द से जल्द पहुंचूं. जय हिंद. జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు విజయవాడ ముంపు బాధితుల సహాయ కార్యక్రమాల్లో గుంటూరు నుండి జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో భారీగా బస్సుల్లో తరలి వెళ్లి చిట్ట చివరి ప్రాంతంలో సైతం నిరంతర సహాయ కార్యక్రమాలలో తెలుగు యువత విద్యార్థులు పాల్గొంటున్నారు. अरे जस्ट अरे नाना पंपिंचा नाना चूड़ा
నిన్న టీవీ ఛానల్స్ లో వరద బాధితులు భోజనాలు రోడ్డు పక్కన పడేశారు అనే వార్తతో అధికారులు సరికొత్తగా ఆలోచించి ఈరోజు ఏలూరు కాల్వలో భోజనాలు పడేసిన వైనం. వరద బాధితులకి వెల్లటూరు దోనేపూడి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలని సందర్శించి దుప్పట్లు పాలు పండ్లు అందించిన మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేనటువంటి వరద వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు బట్టిప్రోలు మండలాల్లో లంక గ్రామాలని ముంచెత్తింది. 20 లక్షల గ్రామాలు జల దిగ్బంధంలో మునిగిపోయాయి. గతంలో ఎప్పుడూ లేనటువంటి వరద వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు బట్టిప్రోలు మండలాల్లోని లంక గ్రామాలను చుట్టుముట్టింది. 4 రోజుల నుంచి 20 గ్రామాలు లంక గ్రామాలు జల దిగ్బంధంలో ఉండిపోయింది. ఇప్పుడిప్పుడే ఆ వరద ఉధృతి తగ్గిపోయి గ్రామాలు కుదుటపడతా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో చాలా అప్రమత్తంగా ప్రజలు ఉండాలి. ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది, అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉంది. వరదకు ముందు జాగ్రత్తలు తీసుకున్నాం. వరద తగ్గిన తర్వాత రాబోయే విపత్కర పరిస్థితుల నుంచి బయటపడటానికి అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఇలా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఇవాళ అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు ఒక స్ఫూర్తిని ఇచ్చాడు. ఈ వరదల్లో ఏ విధంగా కష్టపడాలి, పనిచేయాలి, ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండాలి, వాళ్ళకి ఏ విధంగా ధైర్యాన్ని కల్పించాలనే దానిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ గ్రామాల్లో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ శ్రేణులు ఈ 4 రోజులు ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి అనేక రకాలుగా కష్టపడి పనిచేశారు. వాళ్ళకి అండగా ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా 10-15 రోజులు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందుల నుంచి కూడా బయటపడటానికి పశుగ్రాసం కొరత ఉంది. పశువులకి రాష్ట్రాన్ని అందించాలి, ప్రజలకు నిత్యావసర సరుకులు అందించాలి, మంచినీళ్ళు అందించాలి, పాడైపోయినటువంటి ఎలక్ట్రిసిటీ వ్యవస్థను బాగు చేసుకోవాలి, రోడ్లు, పారిశుద్ధ్యం, వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవడానికి అన్ని రకాలుగా ప్రభుత్వం యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలు కూడా సహకరించి అప్రమత్తంగా ఉంది. ఈ వరదల నుంచి ఎప్పుడూ లేనటువంటి రానటువంటి ఈ వరద ప్రభావం నుంచి స్వాంతన చేకూర్చే విధంగా అందరూ కూడా బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా వంతు సహకారం పూర్తిగా ఈ ప్రజలకి ఇచ్చేదానికి అన్ని రకాలుగా కూడా అన్నదండగా ఉండడానికి మేము కృషి చేస్తామని చెప్పి. గర్భిణీలు బాలింతలకి పౌష్టికాహారం తప్పనిసరి అని డిఆర్ఓ తిప్పే నాయక్ వెల్లడి. వీళ్ళందరినీ ఈ రోజు పిలవడం జరిగింది. మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మన లబ్ధిదారుల కుటుంబాలు ఎక్కడున్నాయి, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఎడ్యుకేట్ చేసుకుంటూ ఉండాలి. అందులో మనం గత కొద్ది సంవత్సరాలుగా చెప్తున్నది ఏంటంటే కిచెన్ గార్డెన్స్ గురించి. కిచెన్ గార్డెన్ ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా కిచెన్ గార్డెన్ మనకు ఎండాకాలం ఒక్కసారి మనకు ప్రాబ్లం అవుతుంది తప్ప మిగతా సీజన్ అన్నింటిలో కూడా కొద్ది ప్లేస్లో అయినా సరే, కొన్ని అయినా సరే కిచెన్ గార్డెన్ మనం ప్రమోట్ చేసుకోవాలి. అలాగే ఇంతకుముందు అయితే పంచాయతీ లెవెల్లో అయితే ఊరు మొత్తానికి సరిపడా ఒక ఎకరం వరకు అయినా సరే కూరగాయలు, ఆకుకూరలు పండించేటట్టు NRGSతో ట్యాగ్ చేసి మరి అక్కడి కూరగాయలు ఊరు వాళ్ళంతా కొనుక్కొని వాడుకునేటట్టు, లేకపోతే అక్కడ గర్భిణీలకు, బాలింతలకు అవి ఇచ్చేటట్టు ప్రాక్టికల్గా మనం చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మళ్ళీ మనం అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నగరాల్లో కూడా మాకు అసలు ఎక్కడ ప్లేస్ ఉంటుంది, మేము అసలు ఈ మొక్కలు పెంచుకోవడానికి అనే వాళ్ళకు కూడా మరి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి న్యూట్రిటివ్ కిట్స్ కూడా అక్కడ ఇస్తూ మరి టెర్రస్ పైన చిన్న చిన్న గార్డెన్ లాగా ఆకుకూరలు పెంచుకోవడం గురించి కూడా తర్బీదు ఇచ్చారు. వీళ్ళందరితో కూడా మనం కోఆర్డినేట్ చేసుకుంటూ గ్రామాల్లో మరి న్యూట్రిటివ్ డైట్ని ఏ విధంగా అలవాటుగా మార్చుకోవాలనే దాని గురించి మనము ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన మరణాల రేటు మన జీవన యొక్క సగటు రేటు వచ్చేసి 36 సంవత్సరాలు ఉండేది.
1964కి వచ్చింది. అంటే మనిషి ఇంతకు మునుపు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతకాలం జీవిస్తాడు అనేది చాలా నమ్మకం లేనటువంటి విషయం. అది ప్రభుత్వాలు పనిచేయడం వల్ల, ప్రభుత్వం అన్ని దశల్లోనూ పనిచేయడం వల్లను, అదేవిధంగా అన్ని రకాల సదుపాయాలు కల్పించడం వల్లను మనకు జీవన ప్రమాణం అనేది గణనీయంగా పెరిగింది 77 సంవత్సరాల్లో. అదేవిధంగా నాకు తెలిసి 1977 వరకు కూడా కొన్ని మరణాలు, అంటే ఆహారం లేక మరణించినటువంటి కొన్ని కేసెస్ రిజిస్టర్ అయినట్టుగా నాకు తెలిసి నేను చదివినటువంటి లేదంటే ఫాలో అయినటువంటివి 77 వరకు కూడా అక్కడక్కడ ఆహారం లేక మరణించే ఆకలి చావులు అనేటువంటివి ఉండేటివి. కానీ ఈరోజు మన దేశంలో ఎక్కడా కూడా ఆకలి చావులు లేవు. సో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడము, ఈ కార్యక్రమంలో నేను పాల్పంచుకోవడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చాలా వరకు మనం ప్రభుత్వ ఉద్యోగులుగా మనం చేయాల్సినటువంటి అన్ని బాధ్యతలు కూడా సక్రమంగా ఇందాకనే పీడీ గారు చెప్పినట్టుగా మొక్కుబడిగా చేయకుండా మనం మనస్ఫూర్తిగా చేయగలిగితే మనం ఇంకా చాలా అభివృద్ధిని సాధించవచ్చు. భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ ఆర్సీపీఐ ఆవిర్భవించి 90 వసంతాలు పూర్తి చేసుకున్న వేళ కాకినాడ జిల్లా ప్రథమ మహాసభల్ని సెప్టెంబర్ 30వ తారీఖున కాకినాడ పార్టీ కార్యాలయంలో జరుపుకోవాలని నిర్ణయించిన సందర్భంగా కాకినాడ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి రంబాల సతీష్ కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ ఆర్సీపీఐ కాకినాడ జిల్లా మహాసభ సెప్టెంబర్ 30వ తేదీన కాకినాడలో జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు కరపత్ర ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంత అకాల వర్షాలు కారణంగా మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా వరదలు వచ్చేటువంటి పరిస్థితిలో ఈరోజు రైతులు పంటలు వేసుకున్న సందర్భంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా మటుకు నష్టపోయారు. కాబట్టి తక్షణమే రైతులకి నష్టపరిహారం చెల్లించేదానికి ప్రభుత్వం పూనుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రైతులను పట్టించుకునే ప్రస్తుత తరుణంలో అసలు ఈ ప్రభుత్వం రైతుల గురించి మర్చిపోయిందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే ఈరోజు చాలా జిమ్మిక్కులు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఎదరబెట్టి ఈరోజు పాలన అంతా చాలా సక్రమంగా ఉందనే రీతిలో ఈరోజు ఈ డ్రామాలన్నీ పక్కన పెట్టి చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే మద్యం పాలసీ, నూతన మద్యం పాలసీ కూడా రేపు రానున్న నేపథ్యంలో ఈ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ రేపు దాదాపు రాష్ట్రంలో 15,000 మంది ఈరోజు వీధిన పడనున్నారు. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం హామీ ఇవ్వాలా, వాళ్ళని కొనసాగించేలాగా, వాళ్ళకి ఉద్యోగం భద్రత కల్పించేలాగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు రంబాలి సతీష్, భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ప్రకృతికి అద్దం పట్టే రీతిగా సహజ సిద్ధ పద్ధతిలో గణపతి విగ్రహాలు తయారు చేసి ఆదర్శప్రాయంగా నవరాత్రులు చేసేవారిని ప్రభుత్వం గుర్తించి ప్రోత్సాహక జ్ఞాపికలు ఇవ్వాలని నగర గణేష ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కూటమి అధినేతల్ని కోరారు. పర్యావరణానికి ప్రతీకగా జగన్నాథపురంలోని నేతాజీ పార్కు దగ్గర ఉన్నటువంటి 10 మంది ఉపాధి కార్మికులందరూ కూడా కలిసి 10 సంవత్సరాలుగా గణపతి నవరాత్రులు చేస్తూ ఉన్నారు. ఈ గణపతి నవరాత్రులు ఆషామాషిగా చేయడం లేదు. పర్యావరణ హితంగా ఇక్కడ నవధాన్యాలతోటి కిందటి ఏడాది గణపతి నవరాత్రులు నిర్వహించారు. అంటే నవధాన్యాలతో తయారు చేసినటువంటి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ ఏడాది 1200 కిలోల పంచదారతోటి స్వామి పంచదార గణపతిని తయారు చేసి అద్భుతంగా ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు. 15 అడుగుల విగ్రహం. దీనికి 7 లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. మొత్తం గణపతి నవరాత్రుల నిర్వహణ అంతా కూడా 7 లక్షల రూపాయలు ఖర్చు. 1,20,000 రూపాయలు పెట్టి ఈ యొక్క గణపతి విగ్రహాన్ని తయారు చేశారు. సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఇటువంటి పర్యావరణ హితమైనటువంటి కార్యక్రమాల్ని ఉపాధి కార్మికులు భుజాల మీద వేసుకుని చేస్తున్నటువంటి ప్రక్రియని
అభినందించాలి. ప్రభుత్వ పరంగా పురస్కారాలు, అవార్డులు కూడా వారికి ఇవ్వాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కాకినాడ నగరమే కాదు, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ పంచదార గణపతిని దర్శించండి, ధరించండి. 9 రోజులు కూడా అన్నదానం చేస్తా ఉన్నారు. స్వామి యొక్క అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించవలసిందిగా నగర గణేశ ఉత్సవ సమితి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తోంది. అన్ని విధాలుగా పాత్రికేయ పరంగా మాకు సహకరిస్తున్న ప్రతి మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వాసవి క్లబ్ వారోత్సవాలలో భాగంగా జర్నలిస్టులకి చిరు సత్కారం చేయడం ఆనందదాయకం. వాసవి వనిత క్యూన్స్ ప్రతినిధులు. జై వాసవి. వాసవి వారోత్సవాల సందర్భంగా జర్నలిస్ట్ డేని సెప్టెంబర్ 6వ తారీఖు జరుపుకుంటున్నాం. ఈ జర్నలిస్ట్ డేని ప్రతి సంవత్సరం వాసవి క్లబ్ వనిత ఆలమూరు తరపున కార్యక్రమం చేస్తూ ఉంటాము. ఈ కార్యక్రమంలో మా ఎస్ఎల్వి రాజు గారు మా వనిత క్లబ్కి ఎప్పుడూ వెన్నందుగా ఉండి మేము చేయబోయే చేసిన కార్యక్రమాలని అందరినీ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి తన వంతు బాధ్యతగా నిర్వహిస్తున్నందుకు ఈ జర్నలిస్ట్ డే సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జర్నలిస్ట్ డే సందర్భంగా వాసవి వనిత క్లీన్స్ తరపు నుంచి జిఎస్ఎల్వి రాజు గారిని సత్కరించుకోవడం జరిగింది. సో ఆయన్ని జర్నలిస్ట్గా సత్కరించుకోవడం అనేది మా అందరికీ అందిన ఒక సువర్ణ అవకాశం అనే చెప్పచ్చు. జర్నలిస్ట్ అంటే ప్రజల్లోకి వార్తను తీసుకెళ్ళడం కాకుండా నిజమైన విషయం ఏదైతే ఉందో అది ప్రజలందరికీ కూడా తెలిసేలా చేయడం అనేది జర్నలిస్ట్ యొక్క బాధ్యత. నిజంగా అది లేకపోతే కనుక ప్రజలందరూ కూడా మేల్కొల్పు అనేది రాకపోవచ్చు. కాబట్టి జర్నలిస్ట్ పాత్ర అనేది ప్రపంచానికి చాలా ముఖ్యమైన విషయం అని చెప్పచ్చు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3 జిల్లా వాసవి వనిత క్వీన్స్ తరఫున జర్నలిస్ట్ డేని గత 9 సంవత్సరాల నుంచి కూడా మేము చేస్తున్నామండి. మా ఊరిలో ప్రత్యేకంగా మాకు మీడియా సహకారం చాలా అద్భుతంగా ఉన్నది. సో వాళ్ళ సహకారాన్ని మేము గుర్తించడం కోసం వాసవి వారోత్సవాల్లో భాగంగా జరుపుకుంటున్న జర్నలిస్ట్ డేని తీసుకుని ఈరోజు జర్నలిస్ట్ అయినటువంటి సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ప్రెసిడెంట్, సెక్రటరీస్, ఇన్ఛార్జీలు అందరూ కూడా పాల్గొన్నారు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బుడమేరకు పడిన గండ్ల పూడ్చివేత కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా మంత్రి లోకేష్ ను ఆదేశించిన సీఎం చంద్రబాబు. విజయవాడలో యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగాలి అని హుకుం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నేడు వెళ్లాల్సిన రేపల్లె పర్యటన రద్దు. వరద ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఏరియల్ సర్వే నిర్వహించాలని భావించిన వైనం వాతావరణం అనుకూలించకపోవడంతో రద్దయిన పర్యటన. విజయవాడలోని మధురనగర్ కాలనీలో కరకట్టుకు గండిపడే అవకాశం ఉందని భయాందోళన వ్యక్తం చేస్తున్న బెజవాడ వాసులు. విజయవాడ, గుంటూరు జిల్లాలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షం కురవడంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు అంతరాయం కలిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.